జాతీయ రహదారులపై రెగ్యులర్గా ప్రయాణం చేసేవారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్టు 15 నుండి ఫాస్టాగ్ టోల్ ఇయర్ పాస్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పాస్ ద్వారా 3000 చెల్లించి 200 ట్రిప్లు ఉపయోగించుకోవచ్చు. అంటే ఒక టోల్ ప్లాజా దాటడానికి కేవలం 15 రూపాయలే ఖర్చు కాబోతుంది. ఇంతకీ ఈ పాస్ ఎలా పనిచేస్తుంది, దీని గైడ్లైన్స్ ఏందో ఓసారి చూద్దాం. నేషనల్ హైవేలపై వరుస ప్రయాణాలు చేస్తూ టోల్ ఛార్జీలతో విసిగిపోతున్న ప్రైవేట్ వాహనదారులకు మేలు చేసే లక్ష్యంతో కేంద్రం ఈ యొక్క పాస్ని అయితే తీసుకొచ్చింది. మరీ ప్రధానంగా ఎక్కువ ప్రయాణాలు చేస్తూ తక్కువ అంటే ఒక 60 కిలోమీటర్ల లోపు ఎక్కువ టోల్ ప్లాజాలు ఉండి ప్రైవేట్ వాహనదారులైనా ఎవరైనా ఉన్నారో వాళ్ళు ఇప్పటికే విసిగిపోతున్నారు. వాళ్ళకైతే మాత్రం ఈ యొక్క పాస్ అయితే మాత్రం మేలు జరగబోతుంది. ఇక ప్రతిసారి రీఛార్జ్ అంటే ఇప్పటికే ఫాస్టాగ్ అమల్లోకి ఉన్నది. ఈ ఫాస్టాగ్ ద్వారా ప్రతిసారి రీఛార్జ్ చేయడం, అలాగే అక్కడ అమౌంట్ కట్ కావడం, మళ్ళీ దానికోసం అక్కడ టైం అంతా ఉపయోగించడం, ఇటు ఈ ట్రాఫిక్ కూడా ఎక్కువ కావడం, ఇలాంటి సందర్భాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఒకేసారి పేమెంట్ చేస్తే ఇవి వీళ్ళకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ పాస్ విధానాన్ని అయితే తీసుకొచ్చారు. దీంతో ఇటు టోల్ ప్లాజాల దగ్గర కూడా రద్దీ తగ్గుతుంది. అలాగే ప్రతిసారి ఇటు వ్యాలెట్లో రీఛార్జ్ చేసుకోవడం, ఒకేసారి బ్యాలెన్స్ లేకపోవడం, ఇలా ఈ సమస్యలన్నీ కూడా ప్రయాణికులను కూడా దృష్టిలో పెట్టుకొని కూడా ఈ పాస్ అయితే మాత్రం అందుబాటులోకి వచ్చింది. దీంతో ఇటు వాహనదారులకైతే మాత్రం బాగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక టోల్ ప్లాజా దగ్గర ఎంతొద్దన యావరేజ్గా 50 నుండి 100 రూపాయల వరకు ఛార్జ్ అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రం అయితే మాత్రం దీన్ని ఈ యొక్క పాస్ని తీసుకొచ్చింది. ఎందుకంటే ఒకవేళ 50 రూపాయలు మనకు టోల్ ఛార్జ్ అనుకుందాం ఎగ్జాంపుల్, ఈ పాస్ ద్వారా 3000 రూపాయలు కడితే మాత్రం 15 రూపాయలే ఛార్జ్ పడుతుంది. అంటే 50 రూపాయలు అయ్యే టోల్ ఛార్జ్ ఇప్పుడు ఈ పాస్ ఉంటే మాత్రం 15 రూపాయలే పడుతుంది. అలా 200 ట్రిప్ల వరకు ఉపయోగించుకోవచ్చు. తద్వారా అంటే యావరేజ్గా 3000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే యావరేజ్గా 7000 రూపాయలు సేవ్ అవుతుంది. అంటే 250 రూపాయల చొప్పున 200 ట్రిప్పులు ఉపయోగించుకున్న 10,000 ఖర్చు అవుతుంది. ఈ ఒకేసారి పాస్ తీసుకుంటే 3000 అవుతుంది. అంటే తద్వారా 7000 రూపాయలు యావరేజ్గా ఆదా అయ్యే అవకాశం ఉంది. అంటే ఆర్థికంగా ఉపయోగపడుతుంది, ఇటు సమయం వృధా కాకుండా ఉపయోగపడుతుంది, ఇటు రద్దీ కూడా తగ్గించే ఉద్దేశంతో కేంద్రం అయితే మాత్రం ఈ పాస్ విధానాన్ని తీసుకొచ్చింది. మరి ఎట్లా ఉంటుంది విధి విధానాలు, ఎప్పటి నుండి ఉంటుంది అంటే మాత్రం ఆగస్టు 15 నుండి యాక్టివేషన్ అయితే మాత్రం స్టార్ట్ కాబోతుంది. ఇక ప్రతి ఒక్కరికి మరి అవసరం అంటే మాత్రం ప్రతి ఒక్కరికి అవసరం లేదు, వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి ఉపయోగపడుతుంది. అంటే రెగ్యులర్గా చేసే ప్రయాణికులకు మాత్రమే ఇది యూజ్ అవుతుంది. ఎప్పుడోసారి సొంత వాహనం ఉండి ప్రైవేటు వాహనం ఉన్నప్పటికీ ఎప్పుడోసారి సంవత్సరంలో 4-5 సార్లు ప్రయాణం చేసే వారికి అయితే మాత్రం జాతీయ రహదారులపైన ఉపయోగించడానికి ఇదైతే ఉపయోగపడదు. రెగ్యులర్గా అంటే యావరేజ్గా వారానికి 2-3 ప్రయాణాలు 5-6 ప్రయాణాలు చేసేవారికి సంవత్సరంలో ఒక 200 ట్రిప్పులు అంటే ఇటు 100 అటు 100 తిరిగే యావరేజ్గా తిరిగే వారికి అయితే మాత్రం ఈ పాస్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం 3000 డబ్బులు కడతాం కాబట్టి ఆ 3000 దృష్టిలో పెట్టుకుని ఎక్కువ ప్రయాణాలు చేస్తే యూజ్ అవుతుంది. లేకపోతే సాధారణంగా ఉపయోగించే మన ఫాస్టాగ్ వ్యాలెట్నే ఉపయోగిస్తే సరిపోతుంది. ఇక ఎలా దీన్ని తీసుకోవాలంటే మాత్రం రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే సరిపోతుంది. అలాగే ఈ వాహనంలో ఆ యొక్క వాహనం అయితే మాత్రం దాంట్లో డీటెయిల్స్ ఉంటే మాత్రం దీనికి ఈజీగా లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఆల్రెడీ మీకు ఫాస్టాగ్ ఉంటే మాత్రం అదే ఫాస్టాగ్కు అనుసంధానం చేస్తే కూడా లాగిన్ కావచ్చు. ఎట్లా చేయొచ్చు, ఎట్లా లాగిన్ కావాలంటే మాత్రం రాజ్ మార్గ్ యాత్ర అనే యాప్ ఉంటుంది ప్లేస్టోర్లో. ఆ ప్లేస్టోర్లో ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో డీటెయిల్స్ ఉంటాయి, దాంట్లో డీటెయిల్స్ అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా యాక్టివేషన్ అవుతుంది. లేకుంటే మాత్రం ఏదైతే జాతీయ రహదారులకు సంబంధించిన అధికార వెబ్సైట్ ఏదైతే ఉందో అంటే NHAI అనే వెబ్సైట్ ద్వారా కూడా ఓపెన్ చేసుకొని అక్కడ కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆ రిజిస్ట్రేషన్ అనంతరం మరో పేమెంట్ చేసిన 2 గంటల లోపు యాక్టివేషన్ అవుతుందని మాత్రం ఇటు రహదారుల శాఖ అయితే మాత్రం ఇప్పటికే స్పష్టం చేసింది. ఏ వెహికల్కు అవకాశం ఉంటుందని మాత్రం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. కేవలం ప్రైవేటు వాహనదారులకే, కమర్షియల్ వాటికి దీనికైతే మాత్రం ఈ పాసు ఉపయోగంలోకి రాదు, దీనికి అర్హత లేదు. కార్లు, జీపులు అలాగే వ్యాన్లకు అయితే మాత్రం అవకాశం ఉంటుంది. వాళ్ళు తప్ప మిగతా బస్సులు, కమర్షియల్గా ఉపయోగపడే బస్సులు కానీ లారీలు కానీ అలాగే మిగతా కమర్షియల్ వాహనాలకైతే మాత్రం ఈ పాస్ అనేది ఉపయోగించడం అనేది సాధ్యం కాదు. ఇక ఎక్కడెక్కడ చెల్లుబాట్లు అవుతుందంటే మాత్రం జాతీయ రహదారులపైన మాత్రం ఈ యొక్క పాస్ చెల్లుబాట్లు అవుతుంది. జాతీయ ఎక్స్ప్రెస్ వేలపైన కూడా చెల్లుబాట్లు అవుతుంది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపైన మాత్రం ఈ పాస్ అయితే ఉపయోగపడుతుంది. కానీ రాష్ట్ర పరిధిలోని
జిల్లా పరిధిలోని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే టోల్ ప్లాజాల వద్ద మాత్రం ఇది మాత్రం పాస్ మాత్రం పనిచేయదు. ఇక ఇక్కడ మాత్రం సాధారణంగా ఉపయోగించే ఫాస్టాగ్ వ్యాలెట్ని అయితే మాత్రం ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. జిల్లా రాష్ట్ర పరిధిలో ఉన్న ఏదైతే టోల్ ప్లాజాలు ఉంటాయో అక్కడ మాత్రం పనిచేయదు. ఇది జాతీయ రహదారుల వెంట పనిచేస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ నుండి విజయవాడకి వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుండి వరంగల్ వైపు వెళ్ళాలన్నా, ఇటు మెదక్ సైడ్ వెళ్ళాలన్నా, బెంగళూరు వెళ్ళాలన్నా ఈ పాస్ అయితే అందుబాటులో ఉంటుంది. కానీ జిల్లా స్థాయిలో కొన్ని టోల్ ప్లాజాలు అయితే ఉన్నాయి. ఆ టోల్ ప్లాజాలు అయితే మాత్రం ఈ పాసు వర్తించదు. ఇక ట్రాన్స్ఫర్ చేయొచ్చా మరొకరికంటే మాత్రం ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉండదు. వన్స్ పేమెంట్ చేసినాక మళ్ళీ రిఫండబుల్ అయితే అయ్యే అవకాశం ఉండదు. ఎవరికి వారే ఉపయోగించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంతకుముందే మనం మాట్లాడుకున్నట్టు ఫాస్టాగ్ దీనికి తేడా ఏంటంటే మాత్రం ఫాస్టాగ్ అయితే మాత్రం సేమ్ ముందే అమౌంట్ మనం వ్యాలెట్లో కట్టాల్సి మనకు నచ్చినంత వ్యాలెట్లో పేమెంట్ చేసుకుంటాము. అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి అది డబ్బులు కట్ అవుతుంటుంది. ఇది మాత్రం ఒకేసారి 3,000 పేమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మధ్యలో ఏం అవసరం ఉండదు. ఇక ఏడాది లేదా 20 అంటే ఈ రెండిట్లో ఏదో ఒక ఎలిజిబిలిటీ, ఒక ఏడాదిలో లేకపోతే 200 ట్రిప్పులను దృష్టిలో పెట్టుకొని అవుతుంది. ఒకవేళ 200 ట్రిప్పులు అయిపోతే మరోసారి రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఆ మరోసారి రీఛార్జ్ చేయడం మీకు ఇష్టం లేకపోతే మళ్ళీ సాధారణంగా ఏదైతే ఫాస్టాగ్ వ్యాలెట్ ఉంటుందో ఆ పే ఫర్ యూజ్ అనే వ్యాలెట్ ద్వారా కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఇలా మొత్తానికైతే మాత్రం ఎక్కువగా అంటే జాతీయ రహదారుల వెంట ఒక 100 కిలోమీటర్ల లోపు రెగ్యులర్గా ఇటు రూరల్ నుండి సిటీకి వచ్చే దారిలో వాళ్ళకు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇటు వాళ్ళకు సమయము వృధా అవుతుంది, ఇటు డబ్బుల పరంగా ఇటు ఇబ్బంది అవుతుంది. దాంతోపాటు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చిన సందర్భంలో కేంద్ర రహదారుల సంస్థ మాత్రం ఒక సంచలనమైన అయితే నిర్ణయం తీసుకుంది. ఫాస్టాగ్ను ఇంకా అప్డేట్ చేస్తూ ఫాస్టాగ్ ఉపయోగించుకునే వాళ్ళు ఫాస్టాగ్ ఉపయోగించుకోవచ్చు. దాన్నే అనుసంధానం చేసి ఎవరికైతే పాస్ కావాలో ఆ పాస్ కావాలని కోసం వారికైతే మాత్రం ఈ యొక్క స్కీమ్ని తీసుకొచ్చింది. దీనిలో భాగంగా 3,000 రూపాయలు అలాగే 200 ట్రిప్పులు లేదా ఏడాది, ఈ ఏడాది వరకు అయితే వ్యాలిడిటీ ఉంటుంది. దీని ద్వారా సుమారు 7,000 రూపాయల వరకు ఆదా అవుతుందని అయితే మాత్రం కేంద్రం చెప్తుంది. మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యొక్క కొత్త పాస్ విధానంపై మీ యొక్క ఒపీనియన్ ఏంటి? అలాగే టోల్ ప్లాజాల వద్ద ఎదురవుతున్న సమస్యలు ఏంటి? అలాగే వాహనదారులకు ఇంకేమైనా కేంద్ర ప్రభుత్వం మరిన్ని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందా? కామెంట్ చేసి చెప్పండి.